ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 5 గంటలకు పైగా కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన ఆదేశాలు ఎవరు ఇచ్చారు అన్న దానిపై పలు ఇతర అంశాలపైన సిట్ బృందం కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చోబెట్టి మరీ కేటీఆర్ను సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్టరల్ బాండ్ల చుట్టూ ట్యాపింగ్ ప్రశ్నలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ కు ఈ బాండ్ల చుట్టూనే సిట్ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. సంబంధం లేని కంపెనీలు, బాండ్ల లెక్కేంటి, బీఆర్ఎస్ కు మొత్తం 1214 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి, ఓ ప్రాంతీయ పార్టీకి ఇన్ని విరాళాల సంగతి ఏంటి, విరాళాలు ఎక్కువ వచ్చిన పార్టీలో దేశంలోనే 4th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు కదా, పైగా నష్టాల్లో ఉన్న కంపెనీలు మీ బాండ్లే ఎలా కొన్నాయి, ఇలా 2019 ఏప్రిల్ 1 నుంచి విరాళాల డేటాపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయం నుంచి. సిట్ కార్యాలయంలో 5 గంటల పాటు కొనసాగుతోంది. సాగర్, ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొందని చెప్పాలి. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది ఈ విచారణ, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతల విచారణ అనేది కొంత రాజకీయంగా సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒకైతే ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతల విచారణ అనేది మరో ఎపిసోడ్గా మారబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు A1 నుంచి A6 వరకు ఉన్నటువంటి నిందితుల స్టేట్మెంట్లు, 618 మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పటి వరకు వీరందరినీ విచారించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల విచారణ జరుగుతుంది. సుమారు 5:30 గంటలుగా కేటీఆర్ విచారణ సిట్ కార్యాలయంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు అనేది ఇందులో కీలకంగా మారున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1200 కోట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీకి వివిధ రంగాలకు సంబంధించినటువంటి కంపెనీల యజమానులు, వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున పార్టీకి ఫండ్గా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు. అయితే ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు గతంలో ఆరోపణలు చేశారు, బహిరంగంగా చెప్పారు. సిట్కు విచారణకు సందర్భంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. 12 కోట్ల రూపాయలు వారు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి కొనుగోలు చేయించారంటూ కూడా చెప్పారు. సో ఇదొక కీలక స్టేట్మెంట్గా మారబోతుంది. మరికొంతమంది వ్యాపారులను కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కావచ్చు, జ్యువెలరీ షాప్లకి సంబంధించినటువంటి ఇంకా ఇతర ఐటీ, ఫార్మా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారులను పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సిట్ క్లారిటీ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా గతంలో డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. తనని ముందుంచి, ఆధారాలను ముందుంచి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో కేటీఆర్ విచారణలో కీలక అంశాలను అయితే రాబట్టేందుకు సిట్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. తాజాగా హరీష్ రావుని ఎన్నికల సందర్భంగా చేసినటువంటి సర్వేల విషయంలో, అందులో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల మీద నిఘా పెట్టడం, దీనికి సంబంధించినటువంటి రాజకీయ కుట్రకోణం 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేతల మధ్య జరిగినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ చేస్తున్న సందర్భంగా చెప్పింది. కానీ ఇప్పుడు కేటీఆర్ని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఇటు ఉప ఎన్నికల సందర్భంగా, దాంతో పాటుగా వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసిన అంశాలపైన ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కేటీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం ముందు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కొంత నిరసనలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్వి నేతలు, ఇతర బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా టాస్క్ ఫోర్స్, ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. విచారణ ఇప్పటికే 5 గంటలకు పైగా జరుగుతుంది, కొనసాగుతుంది. ఇంకా 2-3 గంటల వరకు కూడా విచారణ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇక్కడ నిరసన చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకొని తాము బైఠాయించారు. రోడ్డు పైన
తమని లోపలికి అనుమతించాలంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులను వాళ్ళని అడ్డుకున్నారు. చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. వారిని అందరూ ఇక్కడి నుంచి పోలీసులు ఎక్కడక్కడ ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఎవరు ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఉదయం ర్యాలీ రాగా ఇక్కడికి రావడం, కొంత ఘర్షణ వాతావరణం చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా భారీగా బారికేడ్లు వేసి పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి. సో కేటీఆర్ విచారణ ఇంకా మరికొంతసేపు జరిగే అవకాశం ఉంది. రాధా కిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, అతన్ని రాధా కిషన్ రావును ముందుంచి కేటీఆర్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలను సిట్ ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో విచారణలో ఈ వ్యాపారాలకు సంబంధించిన కావచ్చు, ఎలక్టోరల్ బాండ్లు, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి 1200 కోట్లకు పైగా కేవలం 5 ఏళ్లలో ఎలక్టోరల్ బాండ్లు వచ్చిన నేపథ్యంలో వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఈ అంశాలను చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపైనే విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావే కీలకంగా ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకే అందరూ దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ని పాల్పడ్డారన్నట్లు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావుల విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేది కొంత కీలకంగా మారబోతుంది. మరి కేటీఆర్ విచారణ పూర్తయిన అనంతరం ఏం చెప్తారు, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, కీలక సూత్రధారులు, రాజకీయ కుట్రకోణం, వ్యాపారస్తుల, జర్నలిస్టుల, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, అందులో కుట్రకోణం ఏంటి, ఈ అన్ని అంశాలపైన సిట్టు కొన్ని ఆధారాలు సేకరించి వాటిని ముందుంచే ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఎపిసోడ్లో బీఆర్ఎస్ కీలక నేతల విచారణ అనేది కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. మరి విచారణ పూర్తయినంత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, నెక్స్ట్ ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలైన హరీష్ రావుని విచారించారు, ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నారు. మరి నెక్స్ట్ ఇంకెవరిని విచారించబోతున్నారు అనేది కూడా కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కవిత కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. సొంత కూతురి, సొంత అల్లుడి ఫోన్లు ట్యాప్ చేయించారంటూ కూడా ఆమె బహిరంగంగా చెప్పారు. సో సంతోష్ రావుకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించిన నేపథ్యంలో వాటిని ముందుంచి విచారిస్తుంది. కానీ కేటీఆర్ విషయంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని ముందుంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలైతే సిట్టు రాబట్టాలని భావిస్తుంది. విచారణ పూర్తయిన అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. మరి కేటీఆర్ విచారణ పూర్తయినంత ఏం చెప్తారు, అనంతరం ఈ కేసులో ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ నేతలనే కావచ్చు, ఇంకా ఇతర ఈ కేసుతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి సంబంధం ఉన్నటువంటి ఇంకెవరిని విచారిస్తారనేది కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇంకా ఈరోజు సాయంత్రం ఇప్పటికే 5 కావస్తుంది. ఇంకా మరికొన్ని గంటల పాటు కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ద అప్డేట్స్.